కార్యక్రమానికి ఆ జాబితాల ప్రకారంగా మీ ముందే వాటి మీద డిస్కషన్స్ కూడా పెట్టడానికి ఈ గ్రామ సభతో మీకు తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. మొదటి ప్రాధాన్యత అంశం, అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరానికి ఎకరానికి 12,000కి పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అఖిలపక్ష నాయకులు అందరికీ పేరు దాసి ఉమా ఇవి 44 ఇంకా కావాల్సి పూరు గుడిసెల్లో ఒక్కొక్క ఇంట్లో పెళ్లైన కొడుకులు 3, 4 కూడా ఆ ఇళ్లలో సంసారం చేస్తుంటే మనం ఏదైతే ఇందిరమ్మ భరోసాతోటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినామో తప్పకుండా మొదటి దశగా కొంతమందిని ఎలిజిబుల్ చేసి ఇది నిరంతర ప్రక్రియ. ఏదో లిస్ట్ వచ్చిన వాళ్ళు 20 మందో 30 మందో కాదు, ఈ గ్రామంలో ఎంతమంది అర్హులుంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. ఆ మాట ప్రకారం తప్పకుండా మొదటి విడతగా అట్టడు వర్గాలకు ఈ నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో మీరు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తులతో పాటు ఇంకెవరైనా మిస్ అయినా గానీ దరఖాస్తు చేసుకోకున్నా ఏదైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల లిస్ట్ లో పేరు రాకున్నా ఈ గ్రామ సభ ద్వారా ఏదైతే ఎంపిక అయినటువంటి పేర్లను అధికారులు చదువుతూ ఇంకా లేని వారు కూడా ఈ రోజే ఇక్కడ హెల్ప్ డెస్క్ల ద్వారా పేర్లు కూడా నమోదు చేసుకుని రేపు 26 జనవరి నుంచి ఈ ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇంప్లిమెంట్ చేసుకుని ఎస్టీ ఎస్సీలకైతే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు ఇచ్చి ఏ రకంగా కట్టాలనే నమూనాను కూడా ఆల్రెడీ ఇక్కడ తయారు చేస్తున్నాం. ఆ నమూనా ప్రకారం కడితే అదనపు భారం పడకుండా ఆ 5 లక్షలతోటి ఎస్టీ ఎస్సీలు అయితే 6 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా మనం ఇచ్చినాం. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గతంలో భూమున్న వాళ్ళకే రైతు బంధు పడేది, ఇప్పుడు భూమున్న వాళ్లకు రైతు భరోసాతో పాటు ఏదైతే నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఎస్టీ ఎస్సీల గ్రామాలలో భూమి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్లకు కూడా ప్రభుత్వం నుంచి భరోసా అందియాలని చెప్పి ఇందిరమ్మ ఆత్మ భరోసా ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా రేపు 26 తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. దాంట్లో నిరుపేదలైనటువంటి భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలుగా అంటే ఎన్ఆర్జీఎస్ జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆ సంవత్సరంలో 23-24 సంవత్సరంలో సుమారు 20 రోజులు పనిదినాలు ఉన్నా గానీ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ గా చేసి జాతీయ ఉపాధి హామీ పథకం కార్డు ఉండి 20 రోజులు పనిచేస్తే చాలు వాళ్లకు ఇందిరమ్మ ఆత్మ భరోసా 6,000 రూపాయలు కూడా ఎలిజిబుల్ ఇస్తాం. ఆ ఎలిజిబుల్ అయినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ చదివి ఎవరైతే ఆ ఆత్మీయ భరోసాల పేరు రాకపోతే తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందిగా దాన్ని కూడా నిరుపేదలకు ప్రభుత్వం నుంచి సాయం అందాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఆత్మ భరోసా. ఇప్పుడే పెద్దలు చెప్పారు రైతు భరోసా. గతంలో ప్రభుత్వ ధనాన్ని వృధాగా పోయేది, రైతు వ్యవసాయం చేసి రైతుకు అంతే పడేది, వ్యవసాయం చేయకుండా భూముండి రియల్ ఎస్టేట్ చేసి కొండలకు గుట్టలకు వావులకు కూడా పైసలు ఇచ్చేది. అప్పుడు రైతు బాధపడేది, నేను వ్యవసాయం చేస్తే నాకు గంతే వస్తుంది, వ్యవసాయం చేయని మళ్ళీ ఇంట్లో కూడా పైసలు వస్తుందంటే ఈ ప్రభుత్వం అలా కాదు. రైతుకు భరోసా ఉండాలి, రైతుకు పెట్టుబడి సాయంగా ఉండాలి. కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వకుండా దాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మన గ్రామంలో కూడా దాన్ని పూర్తిగా సర్వే చేసి సుమారు 40-50 ఎకరాలు కూడా దాంట్లో తీసివేయడం జరిగింది. ఎవరైతే నిజమైన రైతుండో ఆ రైతుకే రైతు భరోసా తప్పకుండా 26 జనవరి నుంచి మీ ఖాతాలలో కూడా జమ చేయబోతున్నాం. 2 దఫాలుగా 6,000 2 పంటలకు 12,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు రేషన్ కార్డులు, గత 10 ఏళ్లుగా రానటువంటి రేషన్ కార్డు, పెళ్లిళ్ళై కూడా పిల్లలు మనం అమ్మాయి వేరే ఊరికిస్తే ఇక్కడ రేషన్ కార్డు కట్ అవుతుంది, మరి అక్కడ కోడగలేకపోతే అక్కడ రేషన్ కార్డు రాదు.
మనం ఎక్కడే గ్రామం నుంచి అమ్మాయిని చేసుకుంటే 10 ఏళ్ల నుంచి ఆ అమ్మాయికి గాని ఆ పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా రేషన్ కార్డుతో సహా రేషన్ గాని ఇంకేదైనా సదుపాయాలు లేకుండా గత 10 ఏళ్లుగా ఉంటే మన ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇప్పుడు వచ్చేటువంటి లిస్టే కాకుండా ఇంకెవరైనా రేషన్ కార్డు రాని వాళ్లకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. ఈ రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు కూడా అయ్యో మా లిస్ట్ లో పేరు రాలేదు, మా ప్రభుత్వం ఇవ్వలేదు అనుకోవద్దు. అధికారులు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఎవరైతే ఇప్పుడు లిస్ట్ లో పేరు రాని వాళ్ళు ఎవరైనా కొంతమందికి మా కుటుంబంలో మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మళ్లీ నమోదు చేసుకోవచ్చు. మనం రేషన్ కార్డు కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అనుకోవద్దు. అధికారులు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఎవరైతే ఇప్పుడు లిస్ట్ లో పేరు రాని వాళ్ళు ఎవరైనా కొంతమందికి మా కుటుంబంలో మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మళ్లీ నమోదు చేసుకోవచ్చు. మనం రేషన్ కార్డు కూడా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఇది ప్రజాపాలన. ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలతో పాటు ఒకవైపు అభివృద్ది, ఒకవైపు భరోసా ఇచ్చుకుంటూ మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఆలయ నియోజకవర్గంలో మొదటగా చైతన్యవంతర గ్రామం మంతపూర్ నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాం. ఈ మంతపూర్ గ్రామంలో ఇంత పెద్దగా వచ్చి ఈ ప్రజాపాలన గ్రామ సభకు హాజరైన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏ విషయంలోనైనా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసి ఏ పైరవలకు తావు లేకుండా ఎవరో ఇస్తారు లేకపోతే ఎవరో తెస్తారు అనకుండా మీ మధ్యనే మీరే ఎంపిక చేసి ఎవరైనా నిజమైన లబ్దిదారులు ఆ రకంగా ముందుకు పోవాలనే ప్రజాపాలన లక్ష్యం కాబట్టి నిజంగా ఈ ప్రజాపాలన ద్వారా ఈ గ్రామంలో ఇందిరమ్మిల్లు గాని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గాని, ఏదైతే రైతు భరోసా గాని, రేషన్ కార్డు గాని సమృద్దిగా ప్రతి కుటుంబానికి అర్హులందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ లక్ష్యం కాబట్టి ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. గతంలో 10 సంవత్సరాలుగా ₹1,00,000 రుణమాఫీ కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 4 దఫాలని చెప్పారు, వడ్డీకే సగం పోయింది. కానీ మన ప్రభుత్వం ఇప్పుడు అప్పులున్నా ఎన్నో తప్పులున్నా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఈ రాష్ట్రంలో ఒకే దఫాగా సుమారు 27 రోజుల్లో 22,000 కోట్లు 25 లక్షల మంది రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. అక్కడక్కడ ఇంకా మిస్ అయిన వారు కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి భరోసా ఇస్తున్నాం. ఇలా నెలకు 300 కోట్లు మా అక్క చెల్లెళ్లకు ఆర్టీసీ కోసం కడుతున్నాం. చాలా మంది అంటారు ఆర్టీసీ మాకు లాభం లేదు, కానీ ఇలా మా అక్క చెల్లెలు ఊర్లకు పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సు ద్వారా మన ప్రభుత్వం 300 కోట్లు నెలకు కడుతున్నాం. ఇలా 40 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం. ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ రాగానే ఎన్నో ఎక్స్పెక్ట్ చేసి అయ్యో మా స్కీములు అంత లేవు, అయ్యో లేట్ అయింది అంటున్నారు. మరి గత 10 ఏళ్లుగా 7 లక్షల కోట్లతోటి అప్పులో ఉన్న తెలంగాణను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మనం ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇక్కడ అభివృద్ది కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ప్రతి గ్రామంలో డ్రైనేజు, ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా ఈ గ్రామమే కాదు ఆలయ నియోజకంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఈ ఫలాలందనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన గ్రామ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అధికారులు ఒక్కొక్కరు ఒక స్కీమ్ మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రాని వాళ్ళు మళ్లీ చెప్పుకోవచ్చు. వచ్చిన వాళ్లకు ముందు లిస్ట్ వచ్చింది, అయ్యో మాకు రాదని ఆపవద్దు, నేను భరోసా ఇస్తున్నా, నేను మీకు అండ ఉంటా. ప్రతి కుటుంబానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా మీకు అందాల్సినటువంటి ఫలాలన్నీ కూడా అందే వరకు మీ బిడ్డగా పనిచేస్తా. కాబట్టి మీరెవరూ అధైర్యపడద్దు. తప్పకుండా ఈ గ్రామాన్ని ఈ ఆలయ నియోజకంలో రోడ్ మోడల్ గా తీసుకుని 100% ఫలాలు అందే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రజాపాలన అందరికి సంక్షేమాలు అందాలి, అందరికి ఫలాలు అందాలి. ముఖ్యంగా రైతులకు, మహిళలకు, యువకులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు ఇంకా అందించడానికి మీ వంతు సహాయ సహకారం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్.